సెరమిక్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏమైతే ఉంటాయో అవి పగిలిపోయినప్పుడు చెత్త కుప్పలో పడేస్తాము. జపాన్‌లో ప్లేట్ గనుక పగిలిపోతే ఏం చేస్తారు అంటే బంగారాన్ని కరిగించి రీడిజైన్ చేస్తారనమాట. అలా రీడిజైన్ చేసినప్పుడు అతికించబడుతుంది, అందంగా తయారవుతుంది. విలువ మునుపున్న దానికంటే కూడా 10 రెట్లు పెరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఒక్క వ్యక్తి ఆ మంచి మనసు కలిగి ఉన్నాడు. దాన్ని ఎందుకు చెత్త కుప్పలో పడేయాలి దాని విలువను పెంచుతాను అని ఒక్క వ్యక్తి త్యాగమే అది చెత్త కుప్పలో వెళ్లాల్సింది కాస్త మునుపున్న దానికంటే దాని విలువ 10 రెట్లు పెరుగుతుంది, అందంగా తయారవుతుంది, దాని యొక్క గాయాలు తికించబడుతుంది. విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు నేను చేసిన పాపమునకు వచ్చు జీతము మరణము, కానీ ఒకరి త్యాగము మాత్రానికి ఆ నరకానికి వెళ్ళకోకుండా కాపాడింది. ఒకరి త్యాగము మన గాయాలను కట్టింది. ఒకరి త్యాగము మునుపున్న విలువ కంటే కూడా 10 రెట్లు విలువ పెంచింది. వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన చిందించిన రక్తము చేత ఆ పగిలిపోయిన పాత్రలాగా ఉన్న నీ జీవితంలో, నా జీవితంలో మన గాయాలను కడుతుంది. ఆ విలువైన రక్తము జీవితాన్ని అందంగా తయారు చేస్తుంది. విలువైన రక్తము మునుపున్న విలువ కంటే కూడా 10 రెట్లు విలువ పెంచుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారంగా అది సాధ్యపడుతుంది. ఈరోజు నువ్వు ఇంకను దేవుని తెలుసుకోకుండానే ఉన్నావా? ఈరోజు ఇంకను ఈ లోక సంబంధమైన వాటిలోనే పరిగెడుతూ ఉన్నావా? ఈరోజు ఇంకను ఆ పాపపు జీవితంలోనే పరిగెడుతూ ఉన్నావా? అయితే నీ కోసం ప్రభు వేచి ఉన్నాడు. నీ గాయాలను కట్టాలని ఆశపడుతున్నాడు. నీ విలువను పెంచాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని అందంగా తయారు చేయాలనుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించుకుంటే నీ జీవితంలో అటువంటి గొప్ప మేలులు చూస్తావు. నా కొరకే ఆయన కల్వరి సిలువలో ఆయన చిందించిన రక్తము చేత ఈరోజు నువ్వు కూడా ఆ విలువను సంపాదించుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు వేచి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడు.